వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. చైతన్యతో ఎంగేజ్మెంట్ పై శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం, ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి. జడివానతో స్తంభించిన జనజీవనం, 2 రోజుల పాటు స్కూల్స్ మూసివేత. ఇటలీ ప్రధాని జార్జియా మెలనీతో ఎలాన్ మస్క్ డేటింగ్, వైరల్ ఫోటోపై ట్విట్టర్ అధినేత క్లారిటీ. ధోనీలో కోపం కట్టెలు తెంచుకుంది, 2019 నాటి వివాదాన్ని గుర్తు చేస్తున్న సిఎస్కే పేసర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత తన నిశ్చితార్థం వేడుక పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. చేతుతో నిశ్చితార్థంతో పాటు పెళ్లి పిల్లల గురించి చెప్పుకొచ్చింది. తన పెళ్లిలో ఖచ్చితంగా తెలుగు సాంప్రదాయాలను పాటించాలని ఉందని తెలిపింది. చేతుతో తన ఎంగేజ్మెంట్ ఎలా జరగాలని అనుకున్నానో అలాగే జరిగిందని, ఆ తర్వాత తన ఎంగేజ్మెంట్కు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది శోభిత. ఇది ఇలా ఉంటే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత తన నిశ్చితార్థం వేడుక పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. కానీ అది సింపుల్గా లేదా గ్రాండ్గా జరిగిందా అనే విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కేవలం విజయ డైరీ మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ఇకపై ప్రసాదాల తయారీకి ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. ప్రైవేటు కంపెనీలకు చెందిన నెయ్యిని ఉపయోగిస్తే ఉపేక్షించేది లేదని చెప్పింది. ఏ టెండర్లు నిర్వహించకుండా కేవలం విజయ డైరీ మాత్రమే ఉపయోగించాలని ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అతిక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. కొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసింది. ప్రైవేటు సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కూడా అన్ని దేవాలయాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై మహానగరాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరపలేని వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో జలమయమై దేశ ఆర్థిక రాజధానిలో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై నడుము లోతు వరకు నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ముంబై, పూణేలో విద్యాసంస్థలకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించారు. పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు. పలు సర్వీసులకు రద్దు కాగా ఇండిగో, విస్తారా, స్పేస్ జెట్ సంస్థలు పలు విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు ఓ ప్రకటనలో తెలిపాయి. భారీ వర్షం కారణంగా ముంబైలో ప్రతికూల వాతావరణం వల్ల పర్యవసనంగా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే లేదా ఇక్కడికి విమానాలు ప్రభావితం కావచ్చు. ప్రయాణికులు వారి విమాన స్టేటస్ను చెక్ చేసుకుంటూ ఉండాలి అని ప్రయాణికులకు స్పేస్ జెట్ సూచన చేసింది. ఈ మేరకు ఎక్స్లో ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ అపర కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇద్దరు డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉండడంతో మస్క్, మెలోనీ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఇదే సమయంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎలాన్ మస్క్ జార్జియా మెలోనీపై ప్రశంసల వర్షం కురిపించడంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారనే వార్తలకు మరింత ఆజ్యం పోసింది. వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ అడిగిన ఓ ప్రశ్నకు ఎలాన్ మస్క్ సమాధానం ఇచ్చారు. 53 ఏళ్ల ఎలాన్ మస్క్ 47 ఏళ్ల జార్జియా మెలోనీ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన టెస్లా ఓనర్ సిలికాన్ వ్యాలీ వారిద్దరూ డేటింగ్లో ఉన్నారా అంటూ ట్విట్టర్లో ప్రశ్నించింది. ఆ పోస్టుకు సమాధానం ఇచ్చిన ఎలాన్ మస్క్ తాము ఇద్దరం డేటింగ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇటీవల న్యూయార్క్లో జరిగిన ఒక కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొనగా ఎలాన్ మస్క్, జార్జియా మెలోనీ కలిసి ఉన్న ఒక ఫోటో బయటకు వచ్చింది. దీనితో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. కెప్టెన్ కూల్, ప్రశాంతతకు మారుపేరు. ఈ 2 పదాలు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సరిగ్గా సెట్ అవుతాయి. టీమిండియా తరపున విజయవంతమైన కెప్టెన్లలో ఒకటిగా నిలిచిన ధోనీ మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ తన వ్యూహాలతో ప్రత్యర్థులకు కళ్ళెం వేస్తూ ఉంటాడు. మ్యాచ్లో గెలిచినా ఓడినా పెద్దగా హావభావాలు మాత్రం పలికించడు. అందుకే అతని ఫ్యాన్స్ అంతా కెప్టెన్ కూల్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ధోనీ ఓసారి ఎన్నడూ లేని విధంగా కోపోగ్రతుడయ్యాడు. ఐపీఎల్ 2019 సందర్భంగా ఇది జరిగింది. 2019లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్లో ధోనీ కోపం కట్టెలు తెంచుకుంది. ఓ నోబాల్ విషయంలో అంపైర్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఏకంగా డకౌట్ నుంచి మైదానంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించాడనే కారణంతో ధోనీపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.